అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం చంద్రబాబుకి కొత్తేమీ కాదన్నారు వైఎస్ఆర్సీపీ అద్దంకి ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్. మరణించిన వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చేయటం సిగ్గుచేటన్నారు. డీఎస్సీ అక్రమాల ఆరోపణలను డైవర్ట్ చేయడానికే డ్రామాలన్నారు. తన అనుకూల మీడియాలో మహానేత వైఎస్ఆర్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి బయటపడినప్పుడు లేదా తమ జారిపోతుంది అనుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టడానికి ఎటువంటి సంకోచము చెందదు. ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల డిఎస్సి ఎంపికలో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా అక్రమాలు బయటపడేసరికి, దాంతోపాటు మొన్న తేలికపాటి వర్షానికే అమరావతిలో జరుగుతున్నటువంటి ఆ పనులన్నీ ఏ విధంగా ఆగిపోయి వాగులకి గండి కొట్టి పొలాల మీదకు వదులుతున్నారో అవి బయటికి వచ్చేసరికి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమి చేయాలో పాలుపోక సరికొత్త డైవర్షన్ కి తెరతీసింది. అదేంటంటే చనిపోయిన వ్యక్తుల గురించి వ్యక్తిత్వ హననం చేయటము, దాంతోపాటు విగ్రహాలను ధ్వంసం చేయటము.